వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేసీఆర్ బొంద పెడతానన్న టీడీపీ ఈ రోజు తెలంగాణ అంతా వినిపిస్తోంది అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది అంటే రీసెంట్ గా ఎస్పెషల్లీ మోడీ పర్యటన తర్వాత తెలంగాణలో టీడీపీ మరోసారి చర్చనీయాంశమైంది. ఎప్పుడైతే మోడీ తెలంగాణ పర్యటనకి రావడం కానీ సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడుతోని గంటన్నర పాటు భేటీ అవ్వడం కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ని కలుసుకోవడం, అదే సమయంలో పవన్ కళ్యాణ్ ని పరామర్శించడం, ఈ సీక్వెన్స్ తర్వాత చాలా రాజకీయ పరిణామాలు మారిపోయినాయి. ఎప్పుడైతే ఈ ఎపిసోడ్ తర్వాతే టీడీపీ జనసేన పొత్తుల గురించి, బీజేపీ పొత్తుల గురించి తెలంగాణలో కూడా చర్చ జరుగుతూ వచ్చింది. ఏపీలో ఏ అయితే పొత్తులు ఉన్నాయో ఆ పొత్తులను ఇలాగే కంటిన్యూ చేద్దాం, అదే కూటమిని తెలంగాణలో కూడా కంటిన్యూ చేద్దాం, రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్ రూపంలో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి మోడీ వాళ్ళకిద్దరికి సలహా ఇచ్చినట్టు, వాళ్ళిద్దరికి పూర్తిగా కన్విన్స్ చేసినట్టుగా కూడా ఒక చర్చ అయితే జరిగింది. సో దీనికి మనం కంటిన్యూషన్ గా చూస్తే నాగేశ్వర్ ఎపిసోడ్, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ ఎప్పుడైతే ఇది హైలైట్ అవుతా ఉందో అప్పుడే స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం జరిగింది రాజకీయాల్లో. పదే పదే నాగేశ్వరి అంశాన్ని వివాదం దాకా తీసుకొచ్చారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గరికి వెళ్లారు. చంద్రబాబు నాయుడు షార్ట్ టైం ఫ్రెండ్, అదేవిధంగా చూస్తే జగన్మోహన్ లాంగ్ టైం ఫ్రెండ్, మీరు జగన్తో జాగ్రత్తగా ఉండండి అని చెప్పే ప్రయత్నం చేశారని ఆయన మాట్లాడిన విధానం ఏ స్థాయిలో వైరల్ అయిందో మనం చూసాం. దానికి ఒకవైపు నుంచి జనసేన వైపు నుంచి కేసులు పడ్డాయి, ఆయన సారీ చెప్పారు, మళ్ళీ డీజీపీని కలిశారు, మళ్ళీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అన్నారు, దాన్ని ఎంత చేయాలో అంత చేశారు. సో ఈ రోజు ఆ ఇష్యూ కేంద్రంగానే మరో తెలంగాణ ఉద్యమాన్ని మేధావులంతా మాట్లాడుతూ ఉన్నారు. సరే, అది వేరే టాపిక్ గా తీసుకుందాం మనం. మరో తెలంగాణ ఉద్యమానికి ఇప్పుడు ఆస్కారం ఉందా లేదా అనేది ఎవరో కడుపు మంట వస్తే ఇంకెవరో తెలంగాణ ఉద్యమాన్ని మాట్లాడుతూ ఉన్నారు. సరే, అది మనం పక్కన పెడితే ఇక్కడ మరోసారి తెలంగాణలో టీడీపీ చాలా ఫోర్స్ గా వినిపించే ప్రయత్నం జరుగుతోంది. ఎందుకు ఈ స్థాయిలో చర్చ జరుగుతోంది? ఎప్పుడైతే కరడుగట్టిన తెలంగాణ వాదులు అనుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తా ఉన్నారో, నిద్రలేసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ బూతులు తిడతా ఉన్నారో, అప్పుడే అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ ఇంకొక ఫోర్స్ ఎమర్జ్ కాబోతుంది టీడీపీ జనసేన రూపంలో తెలంగాణలో అనేది మనకు అర్థమవుతోంది. అయితే ఇక్కడే పర్టికులర్ గా టీడీపీ గురించి చర్చ జరుగుతోంది. ఎందుకు చర్చ జరుగుతోందంటే ఇదే సమయంలో మహానాడు జరగడం, తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఆ వేదిక మీద అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించడం, తెలంగాణలో టీడీపీ మీద నేను ఫోకస్ పెడతాను అనే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయడం. సో ఇవన్నీ కూడా తెలంగాణలో టీడీపీ మళ్ళా రీవ్యాంప్ అవుతుందనే చర్చను తీసుకొచ్చాయి. ఎందుకు ఆ స్థాయిలో ఈరోజు తెలంగాణలో టీడీపీ చర్చనీయాంశం అయింది అంటే ఇది ఒక కారణం, మహానాడు ఒక కారణం, దట్టు పవన్ కళ్యాణ్ గురించి నాగేశ్వర్ మాట్లాడిన మాటల కారణం, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎంతమంది వ్యతిరేకిస్తున్నా తాను అనుకున్న మాట కట్టుబడి ఎన్టీఆర్ విగ్రహాన్ని అన్వీల్ చేసే ప్రయత్నం చేయడం, అది కూడా అమీర్పేట చౌరాస్తాలో తాను ఇచ్చిన మాట కోసం నిలబడి, దట్టు ఆ విగ్రహ ఆవిష్కరణలో మండ వెంకటేశ్వరరావు దగ్గర నుంచి ఎంతో మంది, తుమ్మల నాగేశ్వరరావు దాకా ఎంతో మంది తెలంగాణ టీడీపీ నేతలు మళ్ళా ఆ విగ్రహం వేదిక ఒకే వేదిక మీద కనిపించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా సరే తెలంగాణలో టీడీపీ రీవ్యాంప్ అవుతుంది అన్న చర్చ జరుగుతూ వస్తోంది. అది చర్చ కాదు. సో చంద్రబాబు నాయుడు కూడా అదే దిశగా ఫోకస్ పెట్టబోతున్నారు అన్న అంశం కూడా రివీల్ అవుతా ఉంది బయటికి. అందుకే నేను టైటిల్ ఇచ్చినట్టు కేసీఆర్ ఏ పార్టీనైతే కేసీఆర్ బొందబెట్టాలనుకున్నారో అదే టీడీపీ ఈ రోజు తెలంగాణలో వినిపిస్తోంది అన్నాను నేను. వినిపించడమే కాదు, త్వరలోనే కనిపించబోతోంది. ఎందుకు కనిపించబోతోంది అంటే కేసీఆర్ టీడీపీని అధపాతాళానికి తొక్కాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు నాయుడిని పట్టుకుని ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అన్నారు. అంతేకాదు టీడీపీని బొందబెట్టాలని పిలుపునిచ్చారు ఆయన. టీడీపీ గద్దెలు పగలగొట్టారు. టీడీపీ క్యాడర్ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఎన్ని రకాలుగా టీడీపీని హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. తన మూలాలు టీడీపీలో ఉన్నప్పటికీ తాను ఒక ప్రాంతీయ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇచ్చింది కాంగ్రెస్, మద్దతు ఇచ్చింది బీజేపీ. అయితే కేసీఆర్ తాను తెలంగాణ జాతిపితగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో టీడీపీ అనేది ఆయనకు అడ్డుగా కనిపించింది. టీడీపీ లాంటి ఒక పార్టీ ఉంటే ప్రజల్ని ఎప్పుడు చైతన్యవంతం చేసే ఒక పార్టీనో, ప్రజలకు అసలు ఎలా ఉంటుంది ప్రపంచాన్ని అని చూపించిన ఒక పార్టీనో, లేకపోతే సంక్షేమ పథకాలు ఎలా చేయొచ్చు అని నిరూపించిన ఒక పార్టీనో తన ముందు ఉంటే కేసీఆర్కి ఎగ్జిస్టెన్స్ ఉండదు, ఆయన పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకే చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోని చంద్రబాబు నాయుడిని తెలంగాణకు ఒక భూతంలాగా, ఒక బూచిలాగా చూపించే ప్రయత్నం చేశారు. అది సక్సెస్ అయ్యారు కేసీఆర్. అసలు ఆ రోజు చూస్తే జేఏసీ నుంచి ఎలాంటి కారణం లేకుండానే ఇదే కోదండం లాంటి వాళ్ళు టీడీపీని బయటికి పంపారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు రెండు ప్రాంతాలు సమానం అంటే ఆయన సమన్యాయం అని చెప్తా ఉంటే రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మితే ఆయన దిష్టి బొమ్మలు తగలబెట్టారు. ఇంత న్యూసెన్స్ జరిగింది ఆ రోజున. ఒక ఎందుకంటే ఆ రోజు సబ్బండ వర్గాలు రోడ్డెక్కే ప్రయత్నం చేసే ఆ తెలంగాణ ఆకాంక్షను తమ ఓన్ చేసుకున్నాయి కాబట్టి ఎంతో మంది స్టూడెంట్స్, ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు ప్రాణాలు తీసుకునే ప్రయత్నం జరిగింది కాబట్టి అందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఆకాంక్షించారు, తెలంగాణ ఉద్యమాన్ని వెల్కమ్ చేశారు, తెలంగాణ సిద్ధించింది. అయితే ఆ పీరియడ్, ఓవర్ ద టైమ్ ఆఫ్ దట్ పీరియడ్ కేసీఆర్ ఏ స్థాయిలో టీడీపీని టార్గెట్ చేశారో మనకు తెలుసు. ఈవెన్
తెలంగాణలో టీడీపీ పక్కకి వెళ్ళిపోయి ఆయన పూర్తి స్థాయిలో ఏపీ మీద ఫోకస్ పెట్టి అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు ఇష్యూలో అంతే హింసించే ప్రయత్నం చేశారు. ఈవెన్ రేవంత్ రెడ్డిని తన పిల్ల పెళ్లికి కూడా వెళ్ళనివ్వలేదు. ఆ తర్వాత 2018లో చంద్రబాబు నాయుడు మోడీతో డిఫర్ అయ్యి కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకొని వెళ్తే అదొక సెంటిమెంట్ అస్త్రంగా తీసుకెళ్లి ఆ ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ లబ్ధి పొందారు. 2014లో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తాన్ని తీసేసుకుని వాళ్ళలో కొంతమందికి మనం చూస్తే వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది నేతలను పిక్ చేసుకున్నారు తలసాని లాంటి వాళ్ళకు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో గెలిచిన వాళ్ళందరినీ కూడా తన పార్టీలోకి చేర్చుకుని టీడీఎల్పీని విలీనం చేసుకున్నారు. అంటే టీడీపీకి ఇంకా చోటు లేదు తెలంగాణలో అని చెప్పే ప్రయత్నం చేశారు ఆయన ఆ రోజున. సో అదే కేసీఆర్ తనకు అవసరమైనప్పుడు టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు 2009లో, కాంగ్రెస్ తో ఎక్స్పెరిమెంట్ చేశారు 2004లో. ఇంకొద్ది రోజులు అలాగే కాంగ్రెస్ తో ఉండుంటే మొత్తం టీఆర్ఎస్ వాష్అవుట్ అయిపోయింది. అందరికీ తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశారు అనేది. అలా అంటే దిక్కుమాల పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు చేయడు కాబట్టి సో చంద్రబాబు నాయుడు నెత్తినెక్కి ఊరిగే ప్రయత్నం చేశారు కేసీఆర్ చాలా సార్లు. అదే జరిగింది. ఆ పార్టీని కూడా టీడీఎల్పీని కూడా విలీనం చేసుకున్నారు తన పార్టీలో కేసీఆర్. ఇవన్నీ ఒక్కొక్కటి కౌంట్ చేస్తే ఎన్నో పాపాలు, అవన్నీ శాపాలుగా కేసీఆర్కి తగిలాయి ఈ రోజున. అన్నిటికంటే ఒక పెద్ద ఘోరమైన తప్పు ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసులో పక్క రాష్ట్రంలో చేసుకోండి, మీరు ధర్నాలు ఏమైనా ఉంటే మీ రాష్ట్రంలో చేసుకోండి, ఐటీ ఎంప్లాయీస్ మీద కేసులు పెడతాం చంద్రబాబు నాయుడు కోసం మద్దతు ఇచ్చే వాళ్ళని. అసలు అదొక పెద్ద మిలీనియన్ జోగా కేటీఆర్ లాంటి వాళ్ళు చెప్పడం. ఆఖరికి నందమూరి సుహాసిని తీసుకొచ్చి కూకట్పల్లిలో టికెట్ ఇస్తే హరికృష్ణ పేరు చెప్పి చంద్రబాబు నాయుడు బదనాం చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్. ఒక రిటర్న్ గిఫ్ట్ పేరుతోని కేసీఆర్ రెచ్చిపోయిన సందర్భం మీకు గుర్తుందా? రిటర్న్ గిఫ్ట్ పేరుతో చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి ఏపీలో తన మంత్రులు పంపారు ప్రచారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కోసం. అంత వ్యంగ్యంగా ఆ స్థాయిలో ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ అనే మాట ఎన్నిసార్లు వాడుంటారు ఆయన చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి. అసలు చంద్రబాబు నాయుడు పేరు వినిపించకూడదు, టీడీపీ కనిపించకూడదు తెలంగాణలో అన్న విధంగా కేసీఆర్ అన్ని సంవత్సరాల పాటు ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం టీడీపీని తెలంగాణకు విలన్గా చూపించిన, టీడీపీని తెలంగాణ వేదిక నుంచి దూరం చేసే ప్రయత్నం జరిగిన ఈరోజు ఇప్పటికీ టీడీపీ వినిపిస్తానే ఉంది, కనిపిస్తానే ఉంది. అదే టీడీపీ ఈరోజు కేసీఆర్ని వెంటాడుతూ ఉంది. ఎవరైతే తిట్టుకుంటూ వచ్చాడో చంద్రబాబు నాయుడిని, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ఈరోజు సీఎంగా ఉన్నారు. తన ఓటమికి కారణమయ్యారు కేసీఆర్ ఓటమికి. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కేసీఆర్ని వెంటాడుతూ వస్తుంది కేసుల రూపంలో. అదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు, అంటే చంద్రబాబు నాయుడు రెప్లికాన్ ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళే. అదే రేవంత్ రెడ్డి ఈయన హాస్పిటల్లో పడి ఉంటే తుంటి విరగొట్టుకుని ప్రచారం ఆయన్ని పరామర్శించడానికి కూడా వెళ్ళొచ్చారు. అదే చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చారు. సో అదే చంద్రబాబు నాయుడు రూపంలో తెలంగాణ టీడీపీ మాజీ నేతలంతా ఒకే వేదిక మీదకి వచ్చారు పార్టీలకు అతీతంగా. మీ కొలీగ్స్ కూడా వాళ్ళంతా మండ్ర వెంకటేశ్వరరావు దగ్గర నుంచి తుమ్మల నాగేశ్వరరావు దాకా. సో అదే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో చాలా ఖమ్మం లాంటి చోట్ల కూడా టీడీపీ జెండాలు ఎగిరాయి, నల్గొండ లాంటి చోట కూడా. సో అంటే మీరు ఏ పార్టీని అయితే తెలంగాణలో ఉండొద్దు అనుకున్నారో, ఎవరి పేరైతే వినిపించొద్దు అనుకున్నారో, తెలంగాణ వేదికగా ఈ రోజు టీడీపీ మరోసారి హైలైట్ అవుతా ఉంది. రేపు ఉదయం మోడీ సేమ్ ఏపీలో ఉన్న కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దామని ఆల్రెడీ చెప్పారు. అదే ఇంప్లిమెంట్ చేస్తే టీఆర్ఎస్కి అసలు ఎగ్జిస్టెన్స్ ఉంటుందా అనేది ఒక పెద్ద సమస్య ఈరోజు వాళ్ళ ముందున్న సమస్య. అందుకే చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు మీ కొడుకు మీ కూతురు. సో ఈరోజు చూస్తే కేసీఆర్ ఏ పార్టీ పేరైతే వినిపించకూడదు అనుకున్నాడో, ఏ జెండా అయితే కనిపించకూడదు అనుకున్నాడో, ఏ వ్యక్తి పేరైతే ఎవరు నామస్మరణ చేయకూడదు అనుకున్నారో అవి మూడు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పర్సనాలిటీ ఆయన హిట్ చేస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు సక్సెస్ రేట్ ఆయన హిట్ చేస్తూ ఉంది. ఇక్కడ టీడీపీ జెండాలు ఆయనకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి రూపంలో ఎన్టీఆర్ అనే టవరింగ్ పర్సనాలిటీ కేసీఆర్ని వెంటాడుతూ ఉంది ఈ రోజున. సో అందుకే ఏది చేసుకుంటే అదే మనకు తిరిగి వస్తుందని చెప్తాడు అదేదో సినిమాలో డైరెక్టర్ డైలాగ్ రాస్తాడు. సో అదే కేసీఆర్కి ఈరోజు అన్ని రకాలుగా తిరిగి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్